సార్ నమస్కారం సార్. నమస్తే సార్ మొన్న ప్రపంచ కమ్మ మహాసభ ఒకటి జరిగింది కదా సార్. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా చీఫ్ గెస్ట్గా వెళ్ళి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు దీనిపైన రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం పైన పాసం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టు ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారి పైన తీవ్రమైన విమర్శలు చేశారు. రెచ్చిపోయారు కూడా ఆయన పైన. ఎందుకంత విమర్శలు చేశారు? మరి ప్రపంచ కమ్మ మహాసభకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళినట్టని కూడా క్వశ్చన్ చేశారు సార్. మీరేం చెప్తారు దీని గురించి? ప్రధానంగా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు నేటివ్ తెలంగాణ హృదయాన్ని గాయపరిచిన మాట వాస్తవం. అంటే తెలంగాణకి సంస్కృతి నేర్పింది వారే, వ్యవసాయం నేర్పింది వారే, అలాగే ఇక్కడ ప్రజలకి రాజకీయాల రుచి చూపించింది తెలుగుదేశం పార్టీనే, పర్టికులర్గా ఎన్టీ రామారావు. ఇది మాట్లాడాడు ఆయన. ఇది జనరల్ టాక్లో వేరు, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కొంత ఎడ్జ్ అటువైపు మొగ్గింది. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒక నేపథ్యం చూస్తే ఎవరి మీద వ్యతిరేకంగా జరిగింది ఆ యుద్ధము అనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఆంధ్రప్రదేశ్లో నుంచి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ అంటున్నటువంటి ప్రాంతం నుంచి పెట్టుబడులతో ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఇక్కడ నేటివ్ వ్యాపారస్తుల్ని దెబ్బతీస్తున్నారు. అలాగే ఇక్కడ కల్చర్ మీద వాళ్ళ ప్రభావం పడుతోంది. ఇక్కడ భాష, ఇతర ప్రత్యేకతలు ఇవన్నీ కూడా మసకబారుతున్నాయి. అందుకని ఇక్కడ సంపదని అక్కడికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ప్రధానంగా ఒక నినాదం, అంటే ప్రత్యేక తెలంగాణ కావాలి అనే నినాదం పురుడు పోసుకోవటానికి ప్రాతిపదిక. ఈ ప్రాతిపదిక రావడానికి దోహదపడినటువంటి కులాలలో కమ్మ కులం కూడా ఉన్నది. వాళ్ళు ఎక్కడైనా సరే బంగారం పండించారు అని మాట్లాడాడు ఆయన. నిజమే, వాళ్ళు కోస్తా జిల్లాల్లో, లేకపోతే కృష్ణా జిల్లాల్లోనో, గుంటూరు జిల్లాలోనో, మరొక ప్రాంతంలో, వెస్ట్ గోదావరియా లేకపోతే తూర్పుగోదావరి, అక్కడ 1 ఎకరం అమ్మిన డబ్బుతో ఇక్కడ 5 ఎకరాలు వచ్చేది. అలా ఇక్కడ ఎక్కువ భూమి కొని, నిజానికి నక్సలైట్ పార్టీ నాయకుడు, పీపుల్స్ వార్ నాయకుడు అయినటువంటి కొండపల్లి సీతారామయ్య గారు కూడా తెలంగాణకు వచ్చింది అలాగే. ఆయన గుడివాడ దగ్గర ఊరు అయింది. వాళ్ళ ఊళ్ళో 1 ఎకరం అమ్మి ఇక్కడ 3 ఎకరాలు కొన్నాడు ఆదిలాబాద్ జిల్లాలో. ఆయన కొని ఇక్కడ వ్యవసాయం చేసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చి, తర్వాత ఇక్కడ ఇష్యూస్, అప్పటికి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే ప్రోగ్రాంలో ఉన్నాడు. తనని తాను నిలబెట్టుకునే పనిలో ఉన్నాడు ఆయన. ఖాజీపేటలో హిందీ టీచర్గా ఉంటూ నెమ్మదిగా ఆదిలాబాద్లో సెటిల్ అవ్వాలని ఒక డిజైన్లో ఉన్నాడు ఆయన. ఈలోపు ఇక్కడ స్థానిక ఉద్యమాలు, అంటే పర్టికులర్గా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నినాదము, ఆ నినాదంలో దొర్లుతున్నటువంటి అపసవ్యత, దానిలోకి ఎంటర్ అయ్యాడు ఆయన సత్యమూర్తి వీళ్ళందరూ ఎంటర్ అయ్యి నెమ్మదిగా ఆయన ఈ రాజకీయాల వైపు మళ్ళీ వచ్చాడు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కృష్ణా జిల్లా సెక్రటరీగా ఉండి ఆయన బయటకు వచ్చేసి పార్టీ నుంచి మళ్ళీ నక్సల్బరీ ఉద్యమం వెనకతట్టు పట్టిన తర్వాత మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు. ఈ ట్రాక్లోకి రావడానికి ముందు ఆదిలాబాద్లో వారు కూడా అక్కడ 1 ఎకరం అమ్మి 3 ఎకరాలు కొన్న రైతే. ఓకే. దీనిలో ప్రధానంగా ఆయన ప్రస్తావించిన విషయాలు ఏంటంటే, ఎన్నికల కంటే ముందే ఒక మాట చెప్పాడు పాసం యాదగిరి గారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికి ఏర్పడిన తర్వాత ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఒక రకంగా తిరిగి సమైక్య రాష్ట్రంలోకి వెళ్ళినట్టే మనం అన్నాడు. అదే ఇప్పుడు జరిగింది. ఈ కమ్మ సదస్సుకు వెళ్ళి, కేజీఎఫ్ సదస్సుకు వెళ్ళి ముఖ్యమంత్రి మాట్లాడిన ఉపన్యాసం చూస్తే ఆనాటి నా అనుమానం నిజమే అని స్పష్టమైపోయింది. కాబట్టి ఇప్పుడు మరో తెలంగాణ ఉద్యమం అవసరం ఏర్పడుతోంది అన్నాడు ఆయన. ఓకే. ఇది చాలా కీలకమైన స్టేట్మెంట్. అంటే ఏ నినాదంతో అయితే ఆంధ్ర నుంచి విడిపోదామన్నారో
ఏ ఆశయం సాధించడానికి విడిపోదామన్నారో ఆ ఆశయ సాధన కుంటుపడే దిశగా తిరిగి వారి అజమాయిషీలోకి వెళ్ళిపోయే పద్ధతిలో, అంటే ఆయన స్పష్టంగా ఒక విషయం చెప్పాడు. ఓటుకునే కేసులో A1 A2లు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఒక సారూప్యత. రెండో సారూప్యత ఏంటంటే, ఒక రకంగా చిన్నాన్నని చంపినటువంటి ముఖ్యమంత్రి పోయి మామని చంపిన ముఖ్యమంత్రి వచ్చాడు అక్కడ అధికారంలోకి. ఈ 2 పోలికలు చాలా అద్భుతంగా సమన్వయంతో చెప్పాడు ఆయన, పాసం యాదగిరి గారు. నిజమే, ఆయన ఆవేదన కరెక్టే. తెలంగాణలో అంటే 95లో ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకుంటున్నటువంటి దశలో ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాగా టూల్స్ కావచ్చు, ఇతర అవన్నీ ప్రస్తావించాడు ఆయన తన ప్రెస్ మీట్లో. HMT ఇవన్నీ నీరుగారిపోయి అవన్నిటి కూడా డిజిన్వెస్ట్మెంట్ కింద తెగనమ్మేశారు, అంటే మూతపడిపోయినాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ చంద్రబాబు టైంలోనే మూతపడ్డాయి. IDPL కావచ్చు, ఇవన్నీ అంటే నెమ్మదిగా డిజిన్వెస్ట్మెంట్ దిశగా ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయింది. అది చంద్రబాబు డిజైన్ చేసింది కాదు. పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసింది, మన్మోహన్ సింగ్ గారు డిజైన్ చేశాడు. ఆ డిజైనింగ్ కార్యక్రమాన్ని వేగవంతం అవుతున్న దశలో ఈయన ముఖ్యమంత్రి అయి దాన్ని అందిపుచ్చుకున్నాడు. అందిపుచ్చుకుని సమర్థవంతంగా నడిపించాడు. తద్వారా ఆయన తెలంగాణ సమాజానికి కొంత నష్టం కలిగించాడు. ఆ చిరాకు తెలంగాణ సమాజంలో ఉంది చంద్రబాబు మీద. అదే మాట్లాడాడు ఆయన. అయితే దీనికి విరుగుడేమిటి? చంద్రబాబే కాదు, ఎవరున్నా అదే చేసేవాళ్ళు. చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఆయన మరింత సమర్థవంతంగా దాన్ని వంట పట్టించుకుని, అప్పటికే ఎన్టీ రామారావు అనేటువంటి ఒక విఫల ప్రయత్నం జరిగింది. ఎన్టీ రామారావు గారు 94 ఎన్నికల్లో గెలిచినప్పటికే ఆర్థిక సరళీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరుగుతున్న సమయంలో ఆయన ఈ మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అని, ఈ మొలాసెస్ యూనిట్లు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకుని మార్కెట్ సెంటిమెంట్ని గాయపరిచాడు. అందుకని మార్కెట్ శక్తుల సహకారంతో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని పక్కకి తోసి అధికారం తన హస్తగతం చేసుకుని మార్కెట్ ముందు సాగిలపడ్డాడు. అలా సాగిలపడినటువంటి చంద్రబాబు ఏం చేయాలో అదే చేశాడు. మార్కెట్ కోసం తెలంగాణకి చెందినటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేశాడు. IT పేరుతోనూ రకరకాల పేర్లతో. అభివృద్ధి అనేటువంటి ఒక ఉగ్రవాదపు మాట, అంటే ఉగ్రవాదం అనేది జనాలను ఎలా టెర్రరైజ్ చేసిందో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి అనేటువంటి పదం అంతగా టెర్రరైజ్ చేసింది నేటివ్ పీపుల్. ఈ టెర్రరైజ్ చేసినటువంటి చంద్రబాబుతో, తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేసినటువంటి చంద్రబాబుతో, నిజానికి ఆంధ్ర నుంచి తెలంగాణకి వలసలు ఒక క్రమంలో జరిగినాయి, కానీ వేగవంతమైంది మాత్రం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతే. జయాంధ్ర ఉద్యమం జరిగింది 72లో. జయాంధ్ర ఉద్యమం జరగడానికి ప్రాతిపదిక ఏమిటి? ఇక్కడ నాన్ లోకల్ ఆంధ్ర వాళ్ళు అనే నినాదం కాదు, తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు. 72లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ముల్కీ నాన్ ముల్కీ నిబంధనల మీద. ఇస్తూ ముల్కీ నాన్ ముల్కీ నిబంధనల మీద హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆ సమర్థింపును వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో జయాంధ్ర ఉద్యమం జరిగింది. అయితే దానికి ఇంకొక కారణం ఉంది. పివి నరసింహారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఆయన భూ సంస్కరణలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఉంది. దాన్ని కొంతకాలం జాప్యం చేయటానికి, ఈలోపు అకౌంట్స్ సెటిల్ చేసుకోవటానికి కొంత గ్యాప్ కావాలి కాబట్టి ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ కూడా ఎవరి మీద ఉంది? నిన్న గ్లోబల్ సమ్మిట్ జరిగినటువంటి కులం మీదే ఉంది ఆ విమర్శ కూడా. కాకాని వెంకటరత్నం గారు, వారు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. సో ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆ కులం మీద. ఈ నేపథ్యంలో తిరిగి వారికి ప్రాధాన్యత ఇవ్వటం. ఎన్టీ రామారావు గారు వచ్చి ఇక్కడ రాజకీయ చైతన్యం కలిగించారు, అంతకుముందు లేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి నేల ఇది. ఆ సెంటిమెంట్ని అవమానపరచడమే కదా. రామారావు వచ్చిన తర్వాతే తెలంగాణలో రాజకీయ చేతన వచ్చింది అనే మాట. అయితే ఒక ఏరియాలో ఆయన బీసీలను కలుపుకుని వెళ్ళాలి అన్నాడు ఆయన ఎన్నికల వ్యూహంలో భాగంగా. ఆ మేరకు బీసీలకు ఎక్కువ కేటాయింపులు జరిపాడు ఆయన.
బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాడు. పర్టికులర్గా దేవేందర్ గౌడ్ లాంటి నాయకులకి ఆయన అవకాశం కల్పించాడు. అది వేరే చర్చ. కానీ ఈ నేపథ్యంలో జరిగింది ఏమిటంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే 72 జయాంధ్ర ఉద్యమం టైంలో లేని కాన్ఫిడెన్స్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి పెట్టుబడుల తరలింపు జరిగింది ఇక్కడికి. అంతకుముందు వాళ్ళకి వ్యవసాయంలో వచ్చిన సర్ప్లస్ డబ్బులు విజయవాడ ట్రాన్స్పోర్ట్ రంగంలో పెట్టేవాళ్ళు, లేకపోతే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు, మెడ్రాస్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు. రామానాయుడు గారు వీళ్ళందరూ చేసింది అదే. ఈ రోజుకి మెడ్రాస్లో చాలా బిల్డింగ్స్కి వీళ్ళ పేర్లే ఉంటాయి. అంటే అక్కడుండే మ్యాన్షన్స్ చాలా వాటికి తెలుగు ఇంటి పేర్లు, పర్టికులర్గా కమ్మవారి ఇంటి పేర్లు ఉంటాయి. ఇది ఒక దశ. రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, ఇక్కడ రకరకాల వ్యాపారాల్లో స్థిరపడటం, సినిమా థియేటర్ల నిర్మాణం నైజాంలో పెరగడానికి కారణం రామారావు గారు ముఖ్యమంత్రి అవటమే. చిరంజీవి టైంలో నైజాం పెద్ద షేర్. అంటే పర్టికులర్గా సిటీలో పెరిగినాయి థియేటర్స్. అంటే సిటీలో విపరీతంగా వలసలు వచ్చారు ఏపీ నుంచి. కొత్త కాలనీస్ వచ్చినాయి. అది వనస్థలీపురం కావచ్చు, కేపీహెచ్బి కావచ్చు, మరో కాలనీ కావచ్చు. ఈ ప్రాంతంలో చాలా వరకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు స్థిరపడి అక్కడ రకరకాల వ్యాపారాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, నిర్మాణాలు ఇవన్నీ జరిగినాయి. ఈ ప్రాసెస్ మీద కొంత వ్యతిరేకత, కొంత చిరాకు, అలాగే లాంగ్వేజ్ పొల్యూట్ అవటం కూడా అప్పటి నుంచే మొదలైంది. అంతకుముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ రావాలంటే కొంత హిందీ తెలిసి ఉండకపోతే కష్టం అయ్యేది. ఓకే. రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ హిందీ తెలియకపోయినా ఏం పర్వాలేదు అనే పరిస్థితి వచ్చింది. అంటే ఉర్దూ డామినేటింగ్గా ఉండేది, ఉర్దూ మీడియం ఉండేది ఇక్కడ ప్రధానంగా. ఆ విధంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భాషని, తెలంగాణ ఆర్థిక అభివృద్ధిని కొంత ఇబ్బందికరంగా మార్చినటువంటి ఒక నేపథ్యం కూడా ఉంది. దాన్ని విస్మరించి, దాన్ని కూడా ప్రస్తావిస్తూ వాళ్ళు అందించినటువంటి సహకారము, దాంతోపాటు జరిగినటువంటి కొన్ని తప్పులు, ఈ రెండింటినీ మేళవించి ఉపన్యాసం చెప్పవలసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వన్ సైడెడ్గా వెళ్ళిపోయాడు. అంటే భజన కార్యక్రమంగా జరిగింది అది. ఒక రకంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నట్టుగా, మహానాడులో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాడు. ఈ ధోరణి మీద నేటివ్ తెలంగాణ హృదయం గాయపడిన మాట వాస్తవం. ఎన్టీ రామారావుని కల్వకుర్తిలో ఓడించినటువంటి చరిత్ర కూడా ఉంది తెలంగాణకి. చిత్తరంజన్ చేతిలో ఓడిపోయాడు ఆయన. 3 చోట్ల కంటెస్ట్ చేశాడు, 2 చోట్ల గెలిచాడు, ఇక్కడ ఓడిపోయాడు. ఇవన్నీ ప్రస్తావించాడు పాసెం యాదగిరి. ప్రస్తావిస్తూ ఆయన ఎన్నికల ప్రయోజనాల కోసం ఆయన ఒక ఎన్నికల స్కీమ్లో భాగంగా కొన్ని బిస్కెట్లు వేస్తే వేసి ఉండొచ్చు, దాన్ని అలాగే ప్రస్తావించాలి కదా నువ్వు. ఆయనే మొత్తం తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించాడు అనటం, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, తరతరాలుగా ఇక్కడ ఉన్నటువంటి చరిత్రని, వీటన్నిటిని అవమానించడమే కదా అనేది ఆయన ఫీల్ అయ్యి దాన్ని అగ్రెసివ్గా మాట్లాడాడు. కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా అదే జరిగేది. ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నా, భారతీయ జనతా పార్టీ వచ్చినా ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు ఏదైతే చంద్రబాబు నాయుడు తగనమ్మేశాడు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు, ఇవేవి ఆగేవి కాదు. ప్రపంచ బ్యాంకు పాలనలో ఉన్నాం మనం అనేటువంటి స్పృహ ఉండాలి. ఆయన ఇంకో మాట అన్నాడు, మా రోజు వేరన్నా వీళ్ళందరూ తిరిగి పుట్టాలి అన్నాడు. ఓకే, ఆ నినాదం మంచిదే. అంటే తద్వారా ఇక్కడ ఒక వర్గ పోరాటం జరిగి పెట్టుబడిదారీ భూస్వామ్య సామ్రాజ్యవాద శక్తుల మీద ఒక విస్తృతమైనటువంటి ఉద్యమం చేసి తెలంగాణని లిబరేటెడ్ ఏరియాగా ప్రకటించేటువంటి ఒక ఉద్యమ చిత్రం ఏదైనా ఉండుంటే, ఒక ప్రణాళిక ఉండుంటే దాని మీద డిస్కషన్ పెట్టడం అవసరం. అంతే తప్ప ఫలానా వారి పాలనలో ఇలా జరిగింది అనేది మాత్రమే మాట్లాడితే పాక్షికం అవుతుంది. ఓకే, ఎవరు అధికారంలో ఉన్నా ప్రపంచ బ్యాంకే పరిపాలిస్తోంది అనేటువంటి స్పృహ ఉండాలి. దాని మీద పోరాటం ఎలా చేయాలి, దానికి ఎవరెవరిని ఎలా కలుపుకుని వెళ్ళాలి, ఆ వ్యూహరచన వైపుగా ఈ ఆవేశాన్ని ఏదైతే కేజీఎఫ్ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం వలన తెలంగాణ నేటివ్ సమాజం గాయానికి గురైందో,
ఈ ఆవేశాన్ని ఛానలైజ్ చేసి ఈ దిశగా కనుక నడపగలిగితే తప్పనిసరిగా ఒక ప్రయోజనం ఉంటుంది. ఆయన అన్నట్టుగా మారోజు వీరన్న తిరిగి పుడతాడు, మిగిలిన వాళ్ళు కూడా తిరిగి పుడతారు. అటువైపుగా తెలంగాణ సమాజం కదలాలని నేను కూడా కోరుకుంటున్నాను.